నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. ఈ రోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకు ఇంట్రెస్టింగ్ ఉంటుందంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో పరిణామాలు అట్లనే చోటు చేసుకుంటుంది. రీసెంట్ గా మనం చూసే సుప్రీంకోర్టు ఒక హైలైట్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతోని దేశవ్యాప్తంగా ఏ రాజకీయ నాయకుడైనా పార్టీ మారాలంటే పోసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే అట్లున్న సిచ్యువేషన్. ఇప్పుడు 3 నెలల గడువు అంటే 90 రోజుల డెడ్ లైన్ పెట్టింది. ఈ 90 రోజుల డెడ్ లైన్లలో ఏం జరుగుతుందని ఒక్కొక్క రాజకీయ నాయకుడు, తెలంగాణలో ఉన్నటువంటి పార్టీ మారిన ఎమ్మెల్యేలు గుండెలు గుబేలు అంటానే దడుచుకుంటారు. అమ్మ బిడ్డ ఏమవుతుందో పార్టీ మారితే, దెబ్బకు మన సీటు పోతుందా, కోర్టు నిర్ణయం తీసుకొని ఒకవేళ అనర్హత ప్రకటించిందనుకో 6 సంవత్సరాల దాకా మళ్ళీ కనీసం ఓ వార్డ్ మెంబర్ కూడా పోటీ చేయడానికి లేదు ఆస్కారం. కనీసం ఒక వార్డ్ మెంబర్ కూడా పోటీ చేయడానికి ఆస్కారం లేదు. మరి స్పీకర్ తీసేసి పదవి తీసేస్తాడా? ఒకవేళ స్పీకర్ పదవి తీసేస్తే అనర్హత ప్రకటించిందనుకో ఉప ఎన్నిక వస్తుంది. మరి ఉప ఎన్నిక వస్తే మేము గెలుస్తామా? గెలిచే సీన్ ఉన్నదా మాకు? ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలనే గతంలో మా మీద పోటీ చేసినోడే ఉన్నాడు మాకు ఆపోజిట్. ఇప్పుడు వాని కాదని మాకు ఇస్తుందా కాంగ్రెస్ పార్టీ సీట్? మళ్ళీ వాళ్ళని కాదని మాకు సీట్ ఇస్తుందా? మళ్ళీ ఇచ్చే సీన్ ఉన్నదా? ఇస్తే వాళ్ళు ఊకుంటారా? వాళ్ళు మా మీద రెబల్స్గా పోటీ చేస్తే ఏంది పరిస్థితి? ఇదే ఇప్పుడు నడుస్తున్న చర్చ. ఈ చర్చల్ని అయోమయం పడుతున్నారు ఎమ్మెల్యేలంతా. ఈ ఎమ్మెల్యేల విషయం మనం అందరం ఎపిసోడ్లు అన్ని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు హైలైట్ టాపిక్ ఏంటంటే బీఆర్ఎస్ ఇంకో కొత్త స్కెచ్ చేసింది. ఆ కొత్త స్కెచ్ ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఏది 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడంగానే పార్టీ మారిన ఎమ్మెల్సీలు ఉన్నారు కదా. ఇగో ఈ మహానుభావులు ఎవరు? భానుప్రసాద్, బసవరాజ్ సారయ్య, విట్టలు, ఎంఎస్ ప్రభాకరు, మల్లేశం అండ్ దాంతోపాటుగా దయానంద్, వీళ్ళంతా కూడా ఏంది, వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీలో వచ్చారు. ఈ ఒక్కొక్క కేటగిరీలో ఎవరెవరు వచ్చారంటే ఈయన భానుప్రసాద్ వచ్చేసి కరీంనగర్ నుంచి వచ్చిండు, కరీంనగర్ లోకల్ బాడీ. తర్వాత బసవరాజ్ సారయ్య అండ్ దాంతోపాటుగా దయానంద్ వచ్చేసి, ఇగో బసవరాజ్ సారయ్య దయానంద్ వచ్చేసి గవర్నర్ కోటా కింద వచ్చిర్రు. ఇక దాని తర్వాత ఈ మల్లేశం వచ్చేసి ఎమ్మెల్యే కోటాలో వచ్చిండు. ఇక దాని తర్వాత విట్టల్ వచ్చేసి ఏడీబీ ఆదిలాబాద్ ఆదిలాబాద్ లోకల్ బాడీ కింద వచ్చిండు. అండ్ దాని తర్వాత ఎంఎస్ ప్రభాకర్ వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్ లోకల్ బాడీ. వీళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా వచ్చినటువంటి వ్యక్తులు. ఇక్కడ భానుప్రసాద్ వచ్చేసి కరీంనగరు, బసవరాజ్ సారయ్య గవర్నర్ కోట, విట్టల్ వచ్చేసి ఆదిలాబాదు, ప్రభాకర్ వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్, ఎంఎస్ ప్రభాకర్ వచ్చేసి, ఇక మల్లేష్ వచ్చేసి ఎమ్మెల్యే కోట, మల్లేశం వచ్చేసి, ఇక దయానంద్ వచ్చేసి మళ్ళా గవర్నర్ కోట. వీళ్ళంతా ఒక్కొక్క కోటాలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలుగా ఉన్నారు. శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ కండవని ఇటు తీసిర్రు, ఆ కండవని ఇటు వేసిర్రు. వేయంగానే ఇప్పుడు వీళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరొక వారం రోజుల్లో అంటే 8వ తారీఖు రోజుకి మీటింగ్ ఒకటి అనుకుంటున్నారు. ఒకవేళ అది కన్ఫర్మ్ అయిపోతే బహిరంగ సభ అయిపోయిన తర్వాత వాళ్ళు రాష్ట్రపతిని కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రపతిని కలిసిన తర్వాత ఇక వీళ్ళ కథ పట్టడానికి ప్లాన్లు చేస్తూ ఉన్నారు. ఇక వీళ్ళ కథ నెక్స్ట్ వీళ్ళ స్టోరీ మొత్తం బయటకు తీస్తారు కదా. నెక్స్ట్ వీళ్ళపైన కూడా అనర్హత ప్రకటించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ వీళ్ళపైన కూడా అనర్హత కింద వేటేసి వీళ్ళని కూడా తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఎమ్మెల్సీల కథ. ఇక ఎమ్మెల్యేలు అయిపోయింది. ఎమ్మెల్యేల నిర్ణయం ఇప్పుడు స్పీకర్ చేతులు ఉన్నది. నెక్స్ట్ ఇక వీళ్ళపైన వేస్తూ ఉన్నారు. డైరెక్ట్ సుప్రీంకోర్టులోనే వేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మళ్ళీ సుప్రీంకోర్టులో వేసి వీళ్ళని మళ్ళీ ఇక తీసి మళ్ళీ బయటికి నెడితే ఇంకా దేనికి పనిచేయాలి మళ్ళీ అట్లా చేసే ప్రయత్నం మళ్ళీ చేస్తూ ఉంది. స్కెచ్ దీని మీద కూడా నడుస్తూ ఉంది. నిన్న ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో అటు కేటీఆర్, హరీష్ రావు అండ్ దాంతోపాటుగా ఎవరు మన జగదీశ్వర్ రెడ్డి అండ్ వేముల ప్రశాంత్, 2-3 నాయకులంతా కూడా వైరంట. ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి దీనిపైన. ఎమ్మెల్సీల పైన ఎట్లా చేద్దాం, తెలంగాణ హైకోర్టుకు పోదామా లేకపోతే సుప్రీంకోర్టుకే పోదామా అని చెప్పి చర్చలు జరుగుతున్నాయి. ఇక నెక్స్ట్ వీళ్ళకి కూడా భయం పట్టుకున్నది. వీళ్ళది కూడా నెక్స్ట్ సీన్ అదే జరగబోతా ఉన్నది. బీఆర్ఎస్ స్కెచ్ పైన స్కెచ్ చేసుకొని ముందుకు పోతా ఉన్నది. బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో బలంగా మారబోతా ఉన్నది. అన్నిటిపైన పోరాటాలు చేసేందుకు సిద్ధపడతా ఉన్నారు. ఈరోజు ప్రతి దగ్గర పార్టీ మారిన ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పేసి బీఆర్ఎస్ బలమైన సంకల్పంతో ముందుకు రాబోతా ఉన్నది. బలమైన సంకల్పంతో, బలమైన ఎజెండాతో బీఆర్ఎస్ పార్టీ రానున్నటువంటి రోజుల్లో బలంగా తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
10 మంది ఎమ్మెల్యేలను ఏ విధంగా అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఆదేశపడి ఉన్నారో ఈరోజు ఎమ్మెల్సీలను కూడా అదే విధంగా తీసుకొచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఇక ముందు ఎవరైనా పార్టీ మారాలన్నా, ఎవరైనా నాయకుడు సర్పంచ్ నుంచి మొదలు పెడితే, వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే, రాష్ట్రంలో ఏలుతున్న ఎమ్మెల్యే వరకు, మంత్రి వరకు, ముఖ్యమంత్రి వరకైనా పార్టీ మారాలన్నా సుప్రీంకోర్టు తీర్పు అనేది గుర్తుపెట్టుకోండి. సుప్రీంకోర్టు తీర్పు సంచలనంగా ఉండబోతా ఉన్నది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో, అన్ని ప్రాంతాలలో ఇదే ఇంప్లిమెంటేషన్ వస్తే నిజంగా కూడా ఏ ఒక్క నాయకుడు కూడా అధికారం కోల్పోయినటువంటి ఏ పార్టీ నుంచి పార్టీ మారేటువంటి ఆస్కారం కూడా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి విలువలిచ్చి రాజ్యాంగం కోసం పనిచేసే నాయకుడుగా, ముందు ప్రజలకు సేవ చేసే నాయకుడుగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేసుకోండి. ఇక నుంచి పార్టీ మారే ప్రతి నాయకుడు గుర్తుపెట్టుకోండి, మీరు తలదన్ని పోయేటువంటి పార్టీ మిమ్మల్ని తలదన్నే రోజు దగ్గర పడ్డది. గుర్తుపెట్టుకోండి, తలదన్నుతున్నాం, అధికారం కోల్పోయిన పార్టీ నుంచి మేము వీడిపోతున్నాం అని చెప్పేసి ఆలోచించినప్పుడు ఆ అధికారం కోల్పోయే పార్టీ నుంచి మళ్ళీ అధికారంలోకి వచ్చే ఎజెండా రెడీ చేస్తా ఉన్నది ఆ పార్టీ. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని వ్యవహరించండి. సుప్రీంకోర్టు రాజ్యాంగం రాసింది 10వ షెడ్యూల్ ప్రకారం ఏ పార్టీ నాయకుడైనా పార్టీ మారాలంటే ఇక నుంచి పోసుకోవాల్సిందే. అదే చర్యలు తీసుకొస్తా ఉన్నది సుప్రీంకోర్టు. ఇకనైనా మారండి, మారి ప్రజలకు సేవ చేయండి. మిమ్మల్ని నమ్మి గెలిపించిన ప్రజల్ని మోసం చేసి ఇంకో పార్టీలోకి పోకండి. పార్టీ అంటే కన్న తల్లి లెక్క. కన్న తల్లిని కడుపులో ఉన్నంతసేపే చూసుకొని కడుపులోకించి బయటికి రాగానే కడుపు మీద దాన్ని పోయినట్టుగా పార్టీని దాన్ని పోకండి. ఎందుకంటే కన్న తల్లిని దాన్ని కడుపులో పెట్టుకున్న పార్టీని దాన్ని రెండు ఒకే తీరు. ఆ పార్టీని తన్నిపోతే పుట్టగతులు ఉండయి. ఇకనైనా మారుకోండి, మారి మంచి లెక్క, లేకపోతే మీకు జీవితాంతం పుట్టగతులు లేకుండా చేసే ప్లాను సుప్రీంకోర్టు చేస్తా ఉన్నాం. రైట్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.